బీహారం ఎవరికి? ఇగో బీహారం ఎవరికి? బీహార్ కథ. మొత్తం స్థానాలు 243. గెలిచే కూటమి అంచనా 140. మ్యాజిక్ ఫిగర్ 122. ఇంతకు బీహార్ ఎవరిది? బీహార్ చిత్ర విచిత్ర రాజకీయాలకు పేరు. కుల సమీకరణలే కీలకంగా ఉన్న బీహార్లో సగం సీట్లలో అగ్రవర్ణాలే పోటీ చేయగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏ గెలుపును సూచిస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ బీహార్ ప్రజల నాడిని అంచనా వేయడంలో ప్రతిసారి బోల్తా కొడుతుండగా ఈసారి ప్రధాన సర్వే సంస్థలు, మీడియా సంస్థలు అమ్మో బీహార్ అని దూరంగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన వాటిలో మెజారిటీ సంస్థలు ఎన్డీఏదే అని మరోసారి అధికారం అని తేల్చి చెప్పగా జన్సురాజ్ అడ్రస్ గల్లంతేనని తేల్చాయి. తేజస్వి యాదవ్ బీహార్కు మోస్ట్ పాపులర్ లీడర్ అయిన సీట్లు మాత్రం మ్యాజిక్ మార్కును తాకవని చెబుతున్నారు. సర్వేలన్నీ ఫేక్. ప్రజలు స్పష్టంగా మహాగఠబంధన్ వైపు నిలిచారని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీహార్ ప్రజల తీర్పు ఏంటో, నితీష్ మరోసారి సీఎం అవుతారా అన్నది శుక్రవారం తేలనుంది. ఇక ఎన్డీఏతోని దోస్తానం పెట్టుకున్న ఇక ఈయన నితీష్ కుమార్, ఇక ఈ కోయిలాగా నితీష్ కుమార్ వరుసగా 5 మాటల ముఖ్యమంత్రి అయింది. చిన్నసన్న ఏం కాదు. ఇప్పుడు ఆయన వచ్చినా బీహార్లో రికార్డే అమ్మా 6వసారి కూడా అని. లేకపోతే ఇక నిన్న దాకా చిన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన తేజస్వి యాదవ్ అంటే జనాలు ఒక మార్పును కోరుకున్నారా అనేది కూడా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినా బీహార్లో రికార్డే. ఇక నేను సర్వే చేసి ఎన్నో పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన అని చెప్పుక తిరిగిన జన్సురాజు పెద్ద తలకాయ ప్రశాంత్ కిషోర్ పక్కేసుకొని పండవలసి వచ్చింది. అయిపోయింది నా పని. డిపాజిట్లే గల్లంతట. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనా ఎన్డీఏ ఇదేంటి ఇది? పీపుల్స్ పల్స్, అది జేవీసీ. ఎగ్జిట్ పోల్స్ అంచనా ఎన్డీఏ, మహాగఠబంధన్, జన్సురాజు, ఇతరులు. ఇది చాణక్య స్ట్రాటజీస్, ఇది పీపుల్స్ ఇన్సైట్, ఇది డీవీ రీసెర్చ్. చూడాలి. ఇక ఆలస్యం ఎందుకు, ఓ 12-1 గంట అయితే అంతా బయటకు వస్తుంది. విద్యార్థుల్లో మానసిక దృఢత్వాన్ని పెంపొందించాలి. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద విద్యార్థుల్లో జీవన నైపుణ్యాల వృద్ధికి మానసిక దృఢత్వాన్ని పెంపొందించడానికి